ఇకపై మీరు మీ సేవల చుట్టూ తిరగాల్సిన పని లేదు, అక్కడ లైన్లో ఉంచవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ మీ సేవకు సంబంధించి అఫీషియల్ వాట్సాప్ నెంబర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వాట్సాప్ ద్వారా మనం ఎన్నో రకాల సేవల్ని మన ఇంట్లో కూర్చునే మన ఫోన్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవచ్చు, అలాగే దాని స్టేటస్ తెలుసుకోవచ్చు, అలాగే దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన ఏ సర్వీసెస్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అకౌంట్ని ఫాలో చేయండి మన అకౌంట్ని, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంత యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ప్రెజెంట్ ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మనం వాట్సాప్లో ఏదైతే సేవ్ చేసుకోవాలి, మీ ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి. సో మనకి అందులో ఉన్న ప్రెజెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సమ్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ అన్ని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి, బర్త్ కానివ్వండి, డెత్ కానివ్వండి, లేదా మీరు ఏదైనా పేమెంట్ చేయాలన్నా యూటిలిటీ బిల్స్ అంటే పవర్ ఛార్జెస్ కానివ్వండి, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల సర్వీసెస్ అన్ని కూడా మనకి వాట్సాప్లో వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఇన్కమ్ అని టైప్ చేసి అక్కడ మెసేజ్ సెండ్ చేసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్కి మనం అప్లికేషన్ అనేది అయితే అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. అంటే మన పేరు కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, మన యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలా సమ్ సర్వీసెస్కి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలో గవర్నమెంట్కి మీ సేవకి దాన్ని ఇచ్చి, అలాగే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది అయితే ఉంటుంది కదా, పేమెంట్ కూడా మనం డైరెక్ట్గా వాట్సాప్లోనే యూపీఐ ద్వారా, ఫోన్పే ద్వారా ఎలా అయినా సరే మనం పే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో పే చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత దాని స్టేటస్ కూడా మనకి ఎప్పటికప్పుడు వాట్సాప్లోనే మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. వన్స్ మనకి అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే కనుక, ప్రాసెస్ అయిపోతే కనుక దాన్ని మనం వాట్సాప్లోనే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి మన ఫోన్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో ఇటువంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.